నమస్కారం. కేలే న్యూస్ కి స్వాగతం. అమృత్ పథకంలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చొరవతో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ సహకారంతో కామారెడ్డి మున్సిపాలిటీకి 9 వాటర్ ట్యాంకులు మంజూరయ్యాయని మున్సిపల్ చైర్పర్సన్ ఇప్ప ఉమారాణి అన్నారు. 11.89 కోట్ల వ్యయంతో నిర్మాణమవుతున్న ట్యాంకులు పూర్తయితే 19 MLD సరఫరాతో నీటి సమస్య పూర్తిగా తీరుతుందన్నారు. నీటి సౌకర్యం లక్ష్యంగా కృషి చేసిన ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీకి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో చైర్పర్సన్ ఉప ఉమారాణి మాట్లాడుతూ గత 20 సంవత్సరాల క్రితం కామారెడ్డి నియోజకవర్గంలో ఈ గ్రామానికి వెళ్లిన వర్షాకాలం మినహా మిగిలిన అన్ని కాలాల్లోనూ ముఖ్యంగా ఎండాకాలంలో తీవ్ర తాగుడు ఎద్దడి ఏర్పడిందన్నారు. ఆ రోజుల్లో ప్రజలు ఖాళీ బిందెలతో రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపేవారని గుర్తు చేశారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో మంత్రిగా ఉన్న షబ్బీర్ అలీ నీటి సమస్యను శాశ్వతంగా తీర్చడమే ధ్యేయంగా ఒక తపస్సులా పనిచేశారన్నారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిని ఒప్పించి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి కామారెడ్డికి గోదావరి జలాలు తెప్పించడానికి ఆయన ఒక పెద్ద యజ్ఞం చేశారని తెలిపారు. దాదాపు 110 కిలోమీటర్ల దూరం నుండి పైప్ లైన్ల ద్వారా మల్లన్నగుట్ట వద్ద ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి గ్రామాలకు తాగునీరు అందించారని చెప్పారు. తద్వారా దాదాపు 10 ఏళ్ల పాటు కామారెడ్డి ప్రాంతానికి తాగునీటి సమస్య లేకుండా చేశారన్నారు. కానీ పెరిగిన జనాభా ప్రజల అవసరాల దృష్ట్యా నీటి కొరత ఏర్పడుతూ వస్తుందన్నారు. నూతన పైప్ లైన్ల ఏర్పాటులో ఎదురైన అటవీ R&D శాఖల పన్మతుల ఆటంకాలను స్వయంగా చొరవ తీసుకొని తొలగించారని చెప్పారు. ప్రస్తుతం ఈ పైప్ లైన్ పనులు దాదాపు పూర్తి కావచ్చాయి. ఈ ప్రాజెక్టు పూర్తయితే గత ప్రభుత్వ హయాంలో కామారెడ్డి పట్టణానికి వచ్చిన కేవలం 4 MLD నీటి సరఫరాను ఏకంగా 19 MLDకి పెంచే మహాయజ్ఞం విజయవంతం కానుందని పేర్కొన్నారు. వేసవి కాలం ప్రారంభంలోనే షబ్బీర్ అలీ ప్రతిరోజు అధికారులతో సమీక్షలు జరుపుతూ పట్టణానికి రోజుకు 8 నుండి 10 MLD నీటి అందించడానికి ముందస్తు కసరత్తు చేశారన్నారు. గత 10 సంవత్సరాలుగా వేసవి వస్తే ప్రతి వార్డులోనూ వాటర్ ట్యాంకర్లు దర్శనమిచ్చాయి. కానీ షబ్బీర్ అలీ పట్టుదల నిరంతర కృషి వల్లే నేటి పట్టణంలో ఎక్కడా వాటర్ ట్యాంకర్ల అవసరం లేకుండా నగల ద్వారానే పుష్కలంగా తాగునీరు అందుతోందన్నారు. ప్రజల దాహార్తిని తీరుస్తూ వారి కష్టాలను దూరం చేసిన షబ్బీర్ అలీకి కామారెడ్డి పట్టణ ప్రజల తరపున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ రోజు ఇక్కడికి వచ్చిన మా కౌన్సిలర్లందరికీ, కమిషనర్ గారికి, డిఈ గారికి, ఏఈ గారికి, మున్సిపల్ సిబ్బందికి, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా నమస్కారం. ఈరోజు మనం ఇక్కడ 2 విషయాలు మాట్లాడుకోవడానికి మనం ఇక్కడ సమావేశమైనాం. ఒకటి వాటర్ గురించి, నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే రెవెన్యూ అసెస్మెంట్ గురించి మనం మాట్లాడుకుందాం. ఈరోజు గత 20 సంవత్సరాల నుంచి చూస్తే మనం ఏంటంటే కామారెడ్డి నియోజకవర్గంలో గ్రామాలలో కానీ పట్టణాలలో కానీ వాటర్ కొరత ఉంటుండే. అప్పుడు వైఎస్ఆర్ గారి హయాంలో శ్రీ షబ్బీర్ అలీ గారు మంత్రి గారి పొజిషన్లో ఉండి అప్పుడు ఆయన అప్పటి నుంచి ఏంటంటే కామారెడ్డికి ఎట్లనన్నా అసలు వాటర్ కొరత ఉండకుండా శాశ్వత పరిష్కారం చూపిద్దామని ఆయన ఒక అపర భగీరథుడి లాగా షబ్బీర్ అలీ గారు అప్పటి నుంచి ప్రయత్నం చేసి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు నుండి ఒక 110 కిలోమీటర్ల దూరం నుంచి అక్కడి నుంచి పైప్ లైన్ వేయించి మన కామారెడ్డికి మల్లన్నగుట్ట దగ్గర ఫిల్టర్ బెడ్ ఏర్పాటు చేసి కామారెడ్డిలో వాటర్ కొరతని ఆయన శాశ్వతంగా పరిష్కారం చూపెట్టిరు. గత 10 సంవత్సరాల అప్పటి నుంచి ఒక 10 సంవత్సరాల వరకు ఏంటంటే కామారెడ్డిలో అసలు వాటర్ కొరత అనేదే లేకుండే. కాకపోతే ఏంటంటే ప్రజల అవసరాల నిమిత్తం వాటర్ యొక్క అవసరం అది పెరగడం వల్ల ఏంటంటే ఈ మధ్య కొంచెం కొరత ఏర్పడింది వాటర్ది. కాబట్టి మనం వాటర్ కొరత ఏర్పడింది. అంటే గతంలో ఏంటంటే ఒక 4 MLD వాటర్ వస్తుండే. ఇప్పుడు అది ఏమైందంటే ఇంత ఎండాకాలంలో ఈ మే సీజన్లో కూడా ఇప్పుడు అది 4 MLD నుంచి ఒక 10 MLDకి మారింది. అది అంటే పెరిగింది, అంత 10 MLDకి పెరిగింది. ఇంకొకటి ఏంటంటే మనకి మొత్తం అవసరం ఏంటంటే ఒక 19 MLDల వాటర్ అవసరం ఉంది ఇప్పుడు. అది నెక్స్ట్ ఏంటంటే ఈ మన అమృత్ స్కీమ్ ద్వారా మనం కట్టే వాటర్ ట్యాంకులతోని 19 MLDల వరకు మనము ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ మనం 19 MLDల వాటర్ని అందరికీ సరఫరా చేయడానికి మనం ఈ అమృత్ స్కీమ్ ద్వారా కట్టే ట్యాంకుల ద్వారా మనం అది కొరత తీర్చబోతున్నాం. అక్కడికి ఒక 19 MLDల వరకు మనం చేరుకోగలుగుతాము. కాబట్టి ఇంత అంటే మనకి వాటర్ కొరత లేకుండా ఇంత మంచి ఫెసిలిటీస్ అందిస్తున్న మన గవర్నమెంట్కి, కాంగ్రెస్ ప్రభుత్వానికి, మన ముఖ్యమంత్రి గారికి, షబ్బీర్ అలీ గారికి ప్రత్యేకంగా నా తరపు నుండి మరియు మన కామారెడ్డి ప్రజల నుండి నేను ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
బక్రీద్ పండుగను శాంతియుతంగా మత సామరస్యంతో జరుపుకోవాలని కామారెడ్డి జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అన్నారు. మసీదులు, ఈద్గాల వద్ద ప్రత్యేక పారిశుద్ధ్యం, త్రాగునీరు, విద్యుత్ సరఫరా ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు, వదంతులను నమ్మవద్దని, వాటిని వ్యాప్తి చేసే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బక్రీద్ పండుగను పురస్కరించుకొని శాంతి భద్రతలు, పండుగ ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ ఆశీష్ సంగమన్ అధ్యక్షతన పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బక్రీద్ పండుగను సామరస్య వాతావరణంలో ప్రశాంతంగా నిర్వహించుకోవాలని సూచించారు. పండుగ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సంబంధిత శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలన్నారు. మసీదులు, ఈద్గాలు, పరిసర ప్రాంతాల్లో పారిశుద్ధ్యం, తాగునీరు, విద్యుత్ సరఫరా, ట్రాఫిక్ నియంత్రణ వంటి ఏర్పాట్లు పకడ్బందీగా చేపట్టాలని సంబంధిత శాఖ అధికారులను ఆదేశించారు. పండుగ సందర్భంగా ప్రజలు పరస్పర సహకారంతో సామాజిక బాధ్యతతో వ్యవహరించి శాంతియుత వాతావరణాన్ని కాపాడాలని కలెక్టర్ కోరారు. రైతుల కోసం తాడ్వాయి మండల కేంద్రంలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమం నిరాశ కలిగించింది. అధికారులు, వ్యవసాయ శాఖ ఉద్యోగులు హాజరైనప్పటికీ అసలు లక్ష్యంగా ఉన్న రైతులు మాత్రం తక్కువ సంఖ్యలో హాజరయ్యారు. రైతు వేదికలో ఏర్పాటు చేసిన కుర్చీలు అన్నదాతలు లేక ఖాళీగా దర్శనమిచ్చాయి. కామారెడ్డి జిల్లా తాడ్వాయి మండల కేంద్రంలోని రైతు వేదికలో రైతు నేస్తం నిర్వహించారు. రైతుల కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించడం, సాంకేతిక పరిజ్ఞానం అందించడం, వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ తాడ్వాయి రైతు వేదికలో నిర్వహించిన రైతు నేస్తం కార్యక్రమానికి రైతులు మాత్రం పెద్దగా హాజరు కాలేదు. ఈ కార్యక్రమంలో చాలా వరకు కుర్చీలు ఖాళీగానే కనిపించాయి. దీంతో రైతులు వస్తారేమోనని అధికారులు చాలాసేపటి వరకు ఎదురు చూశారు. అయినప్పటికీ ఎవరూ రాకపోవడంతో తూతూ మంత్రంగానే కార్యక్రమాన్ని ముగించారు. అంతకుముందు పలువురు రైతులకు వ్యవసాయ శాఖ అధికారులు జిలుగు విత్తనాలు పంపిణీ చేశారు. 30 కేజీల జిలుగు విత్తనాల బస్తాలను ప్రభుత్వం సబ్సిడీపై రైతులకు అందజేస్తోందన్నారు. ఈ జిలుగును పచ్చి రొట్టె ఎరువుగా వాడడం వల్ల భూసారం గణనీయంగా పెరుగుతుందని చెప్పారు. రైతులు తమ ఆధార్ కార్డు, పట్టా పాస్ పుస్తకంతో రైతు వేదికలు లేదా మండల వ్యవసాయ కార్యాలయాన్ని సంప్రదించి ఈ విత్తనాలు పొందవచ్చని సూచించారు. ఇంకా 4,000, జనము 2,000, మొత్తం 6,000 క్వింటాల్స్ వచ్చినాయి. 50% సబ్సిడీ తీసుకున్నాము. మొత్తం 8,370 రూపాయలు రైతు కట్టాల్సి ఉంటుంది. అది 30 కేజీస్ బ్యాగ్ 2,452 రూపాయలు. జనము క్వింటాలు 15,550 రూపాయలు. 50% సబ్సిడీ 7,770 రూపాయలు అవుతుంది. 40 కేజీస్ బ్యాగ్ వచ్చేసి 3,110 రూపాయలు ఉంటుంది. ఈ విధంగా నేను 50% సబ్సిడీ కట్టుకొని తీసుకొని వాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను నర్సింగ్లు అగ్రికల్చర్ ఆఫీసర్ తాడ్వాయి. మన తాడ్వాయి మండలానికి వానాకాలం సీజన్కి సంబంధించి పచ్చి రొట్టె ఎరువులు మన మండలంలో 300 క్వింటాలు జీలుగు విత్తనాలు, అదేవిధంగా 100 క్వింటాలు జన్మ విత్తనాలు అలాట్మెంట్ చేయడం జరిగింది. దాంట్లో మనకు 200 క్వింటాల వరకు జీలుగు విత్తనాలు మనకు ఇప్పుడు 2 సొసైటీల్లో అందుబాటులో ఉన్నాయి. 125 క్వింటాలు తాడ్వాయి సొసైటీలో, 75 క్వింటాలు దేవికాలం సొసైటీలో అందుబాటులో ఉన్నాయి. వీటిని మనం సీడ్ టెస్టింగ్ చేయించిన తర్వాత డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది శాంపుల్స్ మనం పంపించడం జరిగింది. ఈ రిజల్ట్స్ రాగానే దాంతోపాటు జన్మ కూడా మనకు ఇంకా 2 రోజుల్లో వస్తుంది. ఈ 2 వచ్చిన తర్వాత డిస్ట్రిబ్యూషన్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. జన్ము 40 కిలోల బస్తా 2.5 ఎకరాలకి వేసుకోవడం అవకాశం ఉంది.
అదేవిధంగా 30 కిలోల జీలుగ విత్తనాలు 2 ఎకరాలకి చల్లుకొని 60 రోజుల తర్వాత కళ్యాణ దున్నుకొని పచ్చిరొట్ట ఎరువుగా వాడుకోవడానికి అవకాశం ఉంటుంది. ఇందిరా క్రాంతి పథం పరిధిలో పనిచేస్తున్న విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టారు. కనీస వేతనం పెంపు, ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేస్తూ నిరసన సమ్మెను ప్రకటించారు. రాష్ట్రంలోని ఐకేపీ విలేజ్ ఆర్గనైజేషన్ అసిస్టెంట్లు తమ సమస్యల పరిష్కారం కోసం మరోసారి పోరాట బాట పట్టారు. ఈ నెల 18 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా నిరవధిక సమ్మె చేపట్టనున్నట్లు విఓఏల జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది. సోమవారం గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ సీఈఓ దేవ్యా దేవరాజ్కు సమ్మె నోటీసు అందజేశారు. సోమవారం నిర్వహించిన తమ రాష్ట్ర కమిటీ సమావేశంలో విఓఏల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించినట్లు సభ్యులు తెలిపారు. దీర్ఘకాలంగా పెండింగ్ లో ఉన్న సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకపోవడంతో శాంతియుత పద్ధతిలో విధులను బహిష్కరించి నిరవధిక సమ్మె చేయాలని జేసీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. మేము సిరికొండ మండల వివోఎల్గా పనిచేస్తున్నాం. మేము అయితే గత 4వ తారీఖు నాడు మా సెర్ఫ్లో ఉన్నటువంటి మేడం గారు, సిఇఓ మేడం గారికి రాష్ట్ర కమిటీ అయినటువంటి వాళ్ళు 15వ తారీఖు నుంచి మేము సమ్మె బాట పడతామని చెప్పేసి వాళ్ళు సమ్మె లెటర్ ఇవ్వడం జరిగింది. వారి ఆదేశాన్ని ప్రకారంగా జిల్లాలో మీటింగ్ పెట్టుకొని జిల్లా నుంచి కూడా మేము మరి 18వ తారీఖు నుంచి సమ్మె బాట పడతామని చెప్పేసి వెళ్ళడం జరిగింది. కాబట్టి అక్కడ మీటింగ్ జరుపుకొని మరియు ఇక్కడ కూడా నిన్న మీటింగ్ జరుపుకొని మరి వీళ్ళ ఆదేశాల ప్రకారం కూడా మేము ఈరోజు మన ఏపీఎం గారికి మరియు అధ్యక్షుల గారికి మేము సమ్మెలో నోటీసు ఇవ్వడం జరిగింది ఈరోజు. అయితే ఇందులో ప్రధాన అంశాలు ఏంటంటే మాకు సెర్పుద్యోగుల గుర్తించాలి, ఇందులో పనిచేసే వారికి మరియు ప్రమాద బీమా కానీ ఆరోగ్య బీమా HR పాలసీ కల్పించాలని చెప్పేసి మరియు ట్యాబ్ కూడా ఇవ్వాలని చెప్పేసి మరియు నెట్ సౌకర్యం కల్పించాలని, అతి ముఖ్యమైనది ఏంటంటే జీవో 58 అనేది దాన్ని సవరించి మాకు అనుకూలంగా మార్చాలని చెప్పేసి మరియు జాబ్ చార్ట్ కూడా మాకు అంటే ఎన్నో పనులు 1,00,000 పనులు మాకు చెప్తున్నారు, ఒక పని కాదు చాలా పనులు చెప్తున్నారు. కాబట్టి మాకు జాబ్ చార్ట్ అనేది ఉంటే దాని ప్రకారం మేము మదులుగలుగుతామని చెప్పేసి మేము జాబ్ చార్ట్ లెక్కల దాన్ని కూడా పెట్టేసాం జరిగినది. మరియు వివోఏలకు ఎవరైతే ఉన్నారో సీసీలు ఎక్కడైతే ఖాళీ పోస్టులు ఉన్నాయో సీసీలుగా వారికి వివోఏలకు పదోన్నతులకు కల్పించాలని చెప్పేసి తెలపడం జరిగింది. మరియు సెర్ప్ నుంచి ఐడి కార్డ్స్ ఇవ్వాలని చెప్పేసి మాకు ఇన్నోదులు మేము చేస్తున్నాం, కానీ మాకు ఎలాంటి గుర్తింపు లేకపోవడం వల్ల మాకు నిరాశ చెందడం జరుగుతుంది. కాబట్టి దయచేసి మా సిఇఓ మేడం గారు మమ్మల్ని గుర్తించేసి సెర్ప్ ఉద్యోగులకు గుర్తించి మాకు ఐడి కార్డులు ఇప్పించి మరియు ఇప్పుడు ప్రకటనలు. నైపుణ్యతతో నిబద్ధత, ఆత్మీయతతో ఆనందం, ఒక్క స్పర్శతో భరోసా. అందుకే ఎంతో మందికి ఆసరా శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. కామారెడ్డి జిల్లాలోనే మొట్టమొదటి మరియు ఏకైక సూపర్ స్పెషాలిటీ ఛాతీ మరియు ఊపిరితిత్తుల వైద్య సేవలు 24/7 మన శ్వాస చెస్ట్ హాస్పిటల్లో. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. డాక్టర్ వి సాయి కృష్ణారావు, MBBS MD పల్మనాలజీ, కన్సల్టెంట్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్. ఆస్తమా, గురక, COPD, కోవిడ్, నిమోనియా, క్షయవ్యాధి, ILD, ఊపిరితిత్తుల క్యాన్సర్, అత్యవసర కేసులు 24 గంటలు చూడబడును. శ్వాస చెస్ట్ అండ్ అలర్జీ హాస్పిటల్. జనరల్ ఎమర్జెన్సీ అండ్ క్రిటికల్ కేర్. పాత జాగృతి హాస్పిటల్ బిల్డింగ్, సిటీ న్యూరో హాస్పిటల్ దగ్గర, గోదాం రోడ్, కామారెడ్డి. కామారెడ్డి ప్రజలకు శుభవార్త. ఇకపై గుండె సంబంధ సమస్యల ట్రీట్మెంట్ కోసం నిజామాబాద్, హైదరాబాద్ లాంటి నగరాలకు వెళ్లాల్సిన పని లేదు. శ్రీ మెడికేర్ హాస్పిటల్ నందు అత్యుత్తమ కార్డియాలజీ సేవలు అందుబాటులో ఉన్నాయి. యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, పేస్ మేకర్, 2D ఎకో, TMT మొదలగు సేవలను వైద్య రంగంలో అత్యుత్తమ అనుభవం కలిగిన డాక్టర్లు అందిస్తున్నారు. అంతేకాదు యూరాలజీ సర్వీసుల కోసం స్పెషలిస్ట్ డాక్టర్లు
శ్రీ మెడికేర్ హాస్పిటల్లో అందుబాటులో ఉన్నారు. మా దగ్గర డయాలసిస్ సౌకర్యం ఉందని సగర్వంగా తెలియజేస్తున్నాం. మా ప్రత్యేకతలు డయాలసిస్ సౌకర్యం, వెంటిలేటర్ సౌకర్యం, అధునాతన టెక్నాలజీతో కూడిన ఆపరేషన్ థియేటర్, 24/7 అంబులెన్స్ సర్వీసులు, ఎమర్జెన్సీ సేవలు. కామారెడ్డి జిల్లాలో ఎక్కడా లేని క్యాత్ ల్యాబ్ ఫెసిలిటీ శ్రీ మెడికేర్ హాస్పిటల్లో ఉంది. శ్రీ మెడికేర్ హాస్పిటల్ మా అడ్రస్ R&B బిల్డింగ్ ఎదురుగా NH 44 రోడ్, కామారెడ్డి. తెలంగాణలో మొట్టమొదటిసారిగా అధునాతన పద్ధతిలో నరాల, మానసిక, సెక్స్, ఆల్కహాల్, ఫిట్స్ ట్రీట్మెంట్, ఏసీ ఇంటెన్సివ్ కేర్ యూనిట్ ఇప్పుడు మన నిజామాబాద్ లో డాక్టర్ బి కేశవులు MD సైకియాట్రీ, ఉస్మానియా గారి ఆధ్వర్యంలో అన్ని సదుపాయాలు గల అత్యాధునిక అతిపెద్ద హాస్పిటల్ ప్రారంభించబడ్డది. నరాల బలహీనతలు, తలనొప్పి, ఫిట్స్, పళ్లు బిగపట్టడం, భయం, గుండెదడ, డిప్రెషన్, ఒంటరితనం, మంత్రాలు చేతబడి చేశారని అనుమానపడటం, వ్యతిరేకమైన ఆలోచనలు, తన గూర్చి మాట్లాడుకుంటున్నారని, చంపడానికి వస్తున్నారని భ్రమపడటం, ఆల్కహాల్ ను మాన్పించుటకు అడ్మిషన్స్ సౌకర్యం గల తెలంగాణలోనే అతిపెద్ద హాస్పిటల్ డాక్టర్ కేశవులు హాస్పిటల్, బస్టాండ్ ఎదురుగా లైన్, ఖలీల్ వాడి, నిజామాబాద్. ఫోన్ 08462255189. పడకల ISO సర్టిఫైడ్ గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్ కామారెడ్డి. ఆరోగ్యశ్రీ, EHS మరియు అన్ని రకాల నగదు రహిత హెల్త్ ఇన్సూరెన్సులు గల ఏకైక హాస్పిటల్ లైఫ్ హాస్పిటల్. ఆరోగ్యశ్రీ కార్డు లేదా తెల్ల రేషన్ కార్డు ఉన్నవారికి ఆరోగ్యశ్రీ మరియు ఆయుష్మాన్ భారత్ ద్వారా ఆపరేషన్లు ఉచితంగా చేయబడును. 24 గంటలు అత్యవసర వైద్య సేవలు అందించబడును. మా సదుపాయాలు: అత్యాధునిక ఆపరేషన్ థియేటర్, లామినార్ OT, ICU, ఎక్స్రే, ఫిజియోథెరపీ, డెక్సా స్కాన్, ఫార్మసీ సౌకర్యాలు కలవు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఫీజు రీయింబర్స్మెంట్ సౌకర్యం కలదు. సంప్రదించండి లైఫ్. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మిసన్నపల్లిలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రంలో రైతులు ఆందోళన చేపట్టారు. కొనుగోలులో జరుగుతున్న జాప్యంపై ధాన్యంకు నిప్పు అంటించి నిరసన వ్యక్తం చేశారు. కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతుండటంతో 40 రోజుల నుంచి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ధాన్యాన్ని అమ్మకానికి తీసుకువచ్చి రోజులు గడుస్తున్నా కొనుగోలు చేయడం లేదంటూ రైతులు కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మిసన్నపల్లి ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద ఆందోళనకు దిగారు. ధాన్యం పుల్లుకు నిప్పు పెట్టి అధికారులపై నిరసన తెలిపారు. కొనుగోలు కేంద్రానికి ధాన్యం తీసుకువచ్చి 40 రోజులు గడుస్తున్నా ఎండ వేడిని సైతం లెక్క చేయకుండా నిరీక్షిస్తున్నామని, అయినా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. జాప్యం కారణంగా ధాన్యంలో తేమ శాతం పెరిగి తరుగు ఎక్కువై నష్టపోతున్నామని చెప్పారు. ఇంత జరుగుతున్నా కేంద్రానికి సీసీలు సరిగా రావడం లేదని ఆరోపించారు. విషయం తెలుసుకున్న DSO వెంకటేశ్వర్లు, DRDO సురేందర్, DPM సాయిలు, DM శ్రీకాంత్ కొనుగోలు కేంద్రాన్ని చేరుకుని పరిస్థితిని ఆరా తీశారు. ధాన్యం పొడుగు ఎందుకు నిప్పు పెట్టారంటూ రైతులపై DSO ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్య తీవ్రంగా ఉన్నా ఎందుకు పట్టించుకోవడం లేదంటూ కర్షకులు DSOపై మండిపడ్డారు. హమాలీలు, లారీల కొరత వల్ల సమస్య ఏర్పడిందంటూ అధికారులు పేర్కొన్నారు. హమాలీలు, లారీల సమస్య త్వరలోనే పరిష్కరిస్తామంటూ హామీ ఇవ్వడంతో రైతులు శాంతించారు. సార్ పోస్ట్ మాస్టర్ చేస్తున్నారు సార్. సార్ నీ మాట ఎన్నిసార్లు 4 సార్ అవుతే 4 సార్ విన్నా. ఇప్పుడు మాత్రం కాండ అయింది. తర్వాత 5 రోజులకే పేమెంట్ వచ్చేసింది. ఇప్పుడు 30 రోజులక 20 రోజులక కాండ అయితే లేదు. పెద్ద సెంటర్ ఇది అన్నిటికంటే. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంత సెలవు. చూస్తూనే ఉండండి K9.